ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 'జ్యోతి మల్హోత్రా' గాని, 'భయ్యా సన్నీ యాదవ్' గాని వీళ్ళు ఏ విషయంలో వాళ్ళు తప్పు చేసుంటారో, ఎందుకోసం చేసుంటారు? మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు చూడండి. ఓకే. అంటే డబ్బు మీకు రాజేంద్ర ప్రసాద్ డైలాగ్ కూడా ఉంటుంది. రూపాయి రూపాయి నువ్వేం చేస్తావు అంటే ఆ నలుగురిలోనో లేకపోతే ఆ! 'నలుగురు' మూవీ. యెస్ ఆ, మ్యామ్. యెస్. ఒకటి చెప్తాడు ఒక డైలాగ్, కళ్ళ ఇంట్లోకి నీళ్ళు వస్తాయి, ఆ! అన్నదమ్ముల్ని విడగొట్టగలను, ఒక కుటుంబాన్ని నాశనం చేయగలను. అంటే రూపాయికి ఉన్నటువంటి పవర్ అది. ఓకే. అది వాళ్ళు డబ్బుకు ఆశపడే చేశారు ఇది హ్మ్. గ్యారంటీగా. హ్మ్. డబ్బుకు ఆశపడే ముందు వాళ్ళకి దేశం మీద గౌరవం లేదు. మీకు 'జ్యోతి మల్హోత్రా' బ్యాక్‌గ్రౌండ్ చూపించినప్పుడు తండ్రి చాలా, అంటే వాళ్ళు చాలా నార్మల్ హౌస్. అవును. చాలా కానీ ఆ అమ్మాయి పేదవాళ్ళు. ఎలా యూట్యూబ్‌లోనే అమ్మాయి ఇప్పుడు యూట్యూబ్‌లోనూ రీల్స్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి, ఫేస్‌బుక్‌లో పెట్టి డబ్బులు సంపాదించాలనుకోవటం తప్పు కాదు. హ్మ్. ఓకే. ఎవరి ప్యాషన్ ఆఫ్ లివింగ్ అది. మన ప్యాషన్‌కి ఒక సమాజాన్ని, ఒక సంస్కృతిని, ఒక దేశాన్ని నాశనం చేసే హక్కు కూడా ఎవరికీ లేదు కదా! యెస్ మ్యామ్. ట్రూ. మన మన నువ్వు చెయ్యి. నువ్వు 4 పాఠాలు చెప్పు. 4 మంచి మాటలు చెప్పు. 4 రకాల వంటలు చెయ్యి. డాన్సులు చెయ్యి. హ్మ్. అంతే తప్ప ఒక సమాజాన్ని లేదా ఒక ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళని నాశనం చేసేలాగా, అంటే పరమ దరిద్రాన్ని రీల్‌లో వేసేస్తే ఇప్పుడు మంచిగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు నేనైతే పిల్లలకి ఎలా చెప్తానంటే, చెడ్డగా అనిపించుకోవాలంటే చాలా పనులు చేయాలి. అవును. పొద్దున్నే నిద్ర లేవకూడదు, పళ్ళు తోముకోకూడదు తొందరగా, స్నానం లేట్‌గా చేయాలి, లేట్‌గా ఎప్పుడప్పుడు ఏదో ఒక చాలా టైంలో సింపుల్ అన్నం విషయం. తినాలి, స్కూల్‌కి లేట్‌గా రావాలి, హోంవర్క్‌లు చేయకూడదు, హ్మ్. ఆహ్, చెప్పిన పాఠాలు చెప్పినట్టు వినకూడదు, క్లాస్ రూమ్‌లో గొడవ గొడవగా చేయాలి, అందరితో పోట్లాడాలి, ప్లేగ్రౌండ్‌లో గొడవ పడాలి. కానీ మంచిగా ఉండాలంటే ఒక్కటే పని. ఇది ఏవి చేయకూడదు. దట్స్ ఇట్.